ఐపీఎల్ 2026లో మరో ఇంట్రెస్టింగ్ రివెంజ్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఈ రోజైతే నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్ టీం సిఎస్కే టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ రెండు టీంలో కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా గుజరాత్ టీం తమ టాప్ 2 స్థానాన్ని నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. వేరే సిఎస్కే టీంకు చూసుకుంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఇంకా అవుట్ సైడ్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళ చేతులు ఏం లేదనుకోండి, వేరే టీంల యొక్క ఫలితాలు అనుకూలంగా రావాలి. బట్ ఈ మ్యాచ్లో వాళ్ళు గెలిస్తే 14 పాయింట్స్కి రీచ్ అవుతారు. అయితే వాళ్ళకి 14 పాయింట్స్ వచ్చేస్తే టాప్ 4 వస్తుందంటే రాదు. వాళ్ళైతే ఈ మ్యాచ్ని కాస్త బిగ్ మార్జిన్తో గెలవాలి. అంటే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో ఉన్న ఆర్ఆర్ టీం 14 పాయింట్స్తో ఉన్నారు. వాళ్ళ నెట్ రన్ రేట్ ప్లస్ 0.083గా ఉంది. వేరే సిఎస్కే టీం చూసుకుంటే 12 పాయింట్స్తో ఉన్నారు. వాళ్ళ నెట్ రన్ రేట్ మైనస్ 0.016గా ఉంది. దీంతో మ్యాచ్లో సిఎస్కే టీం గెలిస్తే సరిపోదు, ఆర్ఆర్ టీం యొక్క నెట్ రన్ రేట్ని కూడా క్రాస్ చేయాలి. అప్పుడే టాప్ 4లోకి వెళ్తారు. సో దీనికి సంబంధించి నెట్ రన్ రేట్ ఈక్వేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎట్ ది సేమ్ టైం ఈరోజు మ్యాచ్లో సిఎస్కే టీం జీటీని డిఫీట్ చేస్తే అది ఎస్ఆర్హెచ్ టీం కూడా చాలా ప్లస్ అవుతుంది భయ్య. అంటే ఎస్ఆర్హెచ్ టీంకి టాప్ 2 వెళ్ళే ఛాన్సెస్ భయంకరంగా పెరిగిపోతాయి. వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీంని డిఫీట్ చేస్తే సరిపోతుంది, టాప్ 2 వచ్చేస్తుంది. సో ఈ మ్యాచ్లో సిఎస్కే టీం గెలిచి టాప్ 4లోకి రావాలంటే కాస్త పెద్ద మార్జిన్తో గెలవాలి. వేరే ఎస్ఆర్హెచ్ టీం కలక్ కాదు, సిఎస్కే టీం గెలిస్తే చాలు. అంటే అలా గెలిచినా సరిపోద్ది. ఎందుకంటే జీటీ టీం 16 పాయింట్స్ దగ్గర ఆగిపోతారు. వేరే ఎస్ఆర్హెచ్ టీంకి మాత్రం 18 కొట్టగలిగే స్కోప్ ఉంటుంది. బట్ ఎనివే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే కాజని కోరుకుంటారు భయ్య. అంటే ఒకవేళ ఎస్ఆర్హెచ్ టీం ఆర్సీబీ టీం మీద ఓడిపోయిన వాళ్ళు టాప్ 2కి వెళ్ళాలంటే ఈ మ్యాచ్లో జీటీ టీం ఎన్ని రన్స్తో ఓడిపోవాలి. సో దీని క్యాలిక్యులేషన్ గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం. ఎనివే ముందు సిఎస్కే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వాళ్ళకైతే కాస్త పెద్ద విన్నే కావాలి. అంటే ఈ మ్యాచ్లో కనుక సిఎస్కే టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 28 నుంచి 30 పరుగుల డిఫరెన్స్తో ఓడించాలి. అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ నెట్ రన్ రేట్ ఆర్ఆర్ టీంని క్రాస్ చేస్తుంది, టాప్ 4కి వెళ్తారు. లేదు చేసింగ్ చేయవలసి వస్తే టార్గెట్ను 17 ఓవర్స్ లోపు కొట్టేయాలి. సో రెండింట్లో ఇచ్చేసిన సిఎస్కే టీంకి టాప్ 4 వస్తుంది. అండ్ వాళ్ళకైతే మిగతా టీమ్స్ యొక్క ఫలితాలు భయంకరంగా వాళ్ళకి అనుకూలంగా రావాలి. అంటే ఆర్ఆర్ టీం తమ లాస్ట్ మ్యాచ్లో ముంబై చేతిలో ఓడిపోవాలి. వేరే పీబీకేఎస్ కేకేఆర్ ఈ రెండు జట్లు కూడా తమ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోవాలి. అప్పుడు మాత్రమే సిఎస్కే టీం ఆ టాప్ 4లో ఫినిష్ చేయగలుగుతుంది. సో ప్రస్తుతానికి సిఎస్కే టీంకి కేవలం అవుట్ సైడ్ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఈరోజు జీటీ టీం మీద కాస్త పెద్ద విక్టరీ కొట్ట టాప్ 4కి వెళ్తే ఆ తర్వాత పూజలు చేసుకోవచ్చు. లేదు రోజు మ్యాచ్లో ఓడిపోయినా లేకపోతే చిన్న విక్టరీ వచ్చినా అయిపోయింది, వాళ్ళు ఇంకా టాప్ 4కి వెళ్ళలేరు. వేరే ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే ఈరోజు సిఎస్కే టీం మీద జీటీ టీం 8 పరుగులు తేడాతో ఓడిపోతే వాళ్ళ నెట్ రన్ రేట్ కిందకు వస్తుంది. సో ప్రస్తుతానికైతే రెండు జట్ల మధ్య ఎన్ఎన్ఆర్ డిఫరెన్స్ మరీ ఎక్కువగా లేదు. దీంతో ఈరోజు జీటీ టీం 7 లేదా అంతకంటే ఎక్కువ రన్స్ తేడాతో ఓడిపోయినా సరే ఎస్ఆర్హెచ్ టీం టాప్ 2కి వెళ్ళిపోద్ది. వేరే సిఎస్కే టీం చేస్తూ జీటీ పెట్టిన టార్గెట్ను 19.1 ఓవర్స్లో కొడితే చాలు, వాళ్ళ నెట్ రన్ రేట్ కిందకు వచ్చేస్తుంది. ఈ మ్యాచ్లో సిఎస్కే టీం నార్మల్ మార్జిన్తో గెలిచినా సరిపోద్ది, ఎస్ఆర్హెచ్ వాళ్ళు టాప్ 2కి వచ్చేస్తారు, జీటీ కిందకు వచ్చేస్తుంది. అయితే ఈ రోజు మ్యాచ్లో సిఎస్కే టీం పెద్ద విక్టరీ కొడితే మాత్రం అది సిఎస్కేకి బెనిఫిట్ అవుద్ది, ఎస్ఆర్హెచ్కి ఇంకా ఎక్కువ బెనిఫిట్ అవుద్ది. ఎందుకంటే ముందు చెప్పినట్టు వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంటుంది, తమ లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీం మీద క్లోజ్గా వచ్చి ఓడిపోయినా సరే ఇంకా టాప్ 2లో ఫినిష్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే ఇదేమీ కాకుండా ఈరోజు సిఎస్కే టీం ఓడిపోతే మాత్రం ఎస్ఆర్హెచ్కి కష్టమే. అది కూడా జీటీ వాళ్ళు ఈ మ్యాచ్లో సిఎస్కే టీంని చాలా పెద్ద మార్జిన్తో ఓడించాలని చూస్తారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఒకవేళ ఎస్ఆర్హెచ్ టీం గెలిచినా సరే వాళ్ళ నెట్ రన్ రేట్ని అందుకోకూడదు కదా. సో ఎల్సీ మ్యాచ్లో జీటీ టీం ఒక 30 to 50 రన్స్ డిఫరెన్స్తో గెలవాలని చూస్తారు. అండ్ అలా గెలవగలిగారంటే గెలిచానకు టాప్ 2 కన్ఫర్మ్ అయిపోతుంది. ఎనివే ఈ మ్యాచ్లో అయితే రెండు జట్లు కూడా ఓడిపోయి వస్తున్నాయి భయ్య. అంటే గుజరాత్ వాళ్ళు కేకేఆర్ మీద ఓడిపోయారు, సిఎస్కే టీం ఎస్ఆర్హెచ్ మీద ఓడిపోయారు. దీంతో విన్నింగ్ మూమెంటం రెండు జట్ల దగ్గర అయితే లేదు. బట్ డెఫినెట్లీ తమ సొంత గ్రౌండ్లో జీటీ వాళ్ళు ఫేవరెట్స్ అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా వాళ్ళు ఏడాది చూసుకుంటే హోమ్ గ్రౌండ్లో చాలా మ్యాచ్లు గెలిచారు. అది కూడా చివరిగాడిన 3 మ్యాచ్లు కూడా విక్టరీస్ కొట్టడం చూసాం. సో రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ అయితే చాలా వరకు క్లోజ్గానే కనిపిస్తున్నాయి. అంటే మొత్తం 9 మ్యాచ్లో తలపడితే జీటీ వాళ్ళు 5 మ్యాచ్లో గెలిచారు, సిఎస్కే టీం 4 మ్యాచ్లో గెలిచారు. బట్ లాస్ట్ 3 మ్యాచ్లో చూసుకుంటే మాత్రం జీటీ వాళ్ళు 2 గెలిచారు, సిఎస్కే టీం 1 గెలిచింది. బట్ అగైన్ ఈ నరేంద్ర మోడీ స్టేడియంలో చూసుకుంటే మాత్రం డెడ్ ఈక్వల్ రికార్డ్. అంటే 4 మ్యాచ్లో తలపడితే వాళ్ళు 2 గెలిచారు, వీళ్ళు 2 గెలిచారు. సో సింపుల్గా చెప్పాలంటే ఈ రెండు జట్ల మధ్య మరీ ఎక్కువ డిఫరెన్స్ లేదు భయ్య. అంటే హెడ్ స్టాట్స్ చాలా వరకు క్లోజ్గా ఉంది. ఈవెన్ సిఎస్కే టీంకి గ్రౌండ్లో చాలా మంచి మెమరీస్ కూడా ఉన్నాయి. 2023లో కప్ కొట్టారు సేమ్ టీం మీద. పైగా ఈ మ్యాచ్ చూసుకుంటే సిఎస్కే టీంకి రివెంజ్ మ్యాచ్. సో ఇంత డెఫినెట్లీ మనమైతే ఒక క్లోజ్ కాంటెస్ట్ చూసేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే గత 3 మ్యాచ్లు చూసాం, బౌలింగ్ పిచ్చెస్ ఇచ్చారు, పెద్ద స్కోర్స్ ఏమీ రాలేదు. ఇన్ఫాక్ట్ ఒక్క మ్యాచ్లో కూడా 170+ స్కోర్ రాలేదు. అయితే ఈ రోజు మ్యాచ్ కోసం చూసుకుంటే మాత్రం ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇవ్వబోతున్నారండి భయ్య. అది కూడా పిచ్ నెంబర్ 7 తలా ఫర్ ఏ రీజన్. అంటే పిచ్ అయితే ఒక రెడ్ సాల్ వికెట్, డెఫినెట్లీ బ్యాటింగ్ అనుకూలిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ ఏడాది ఆల్రెడీ పిచ్ నెంబర్ 7 మీద ఒక మ్యాచ్ జరిగింది, ఆర్ఆర్ వర్సెస్ జీటీ. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే మనమైతే మంచి స్కోర్సే చూసాం. రెండు టీమ్స్ కూడా 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టాయి. సో ఇంత అన్లైక్ లాస్ట్ 3 మ్యాచెస్ ఈ మ్యాచ్లో అయితే మనం మంచిగా రన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అట్లీస్ట్ అరౌండ్ 180 లేదా 190s అయినా సరే స్కోర్ మనం చూసేందుకు అవకాశం ఉంటుంది. ఇక టాస్ విషయానికి వస్తే రెడ్ సాల్ వికెట్ కాబట్టి పెద్ద ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అంటే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నా బౌలింగ్ తీసుకున్నా పెద్దగా ఫరక్ పడదు. ఈవెన్ ఈ ఏడాది గ్రౌండ్లో రికార్డ్ చూసుకుని అలానే కనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 3 మ్యాచ్లు గెలిచారు, చేసిన టీమ్స్ 3 మ్యాచ్లు గెలిచారు. సో ఇంత మ్యాచ్లో టాస్ అనేది పెద్దగా ఇబ్బంది కాదు. బట్ ఎనివే రెండు టీంలు కూడా చేయాలని చూస్తాయి. మరి ముఖ్యంగా సిఎస్కే టీంకి ఆ నెట్ రన్ రేట్ ఈక్వేషన్ ఉంది కాబట్టి చేసింగే ప్రిఫర్ చేస్తారు.
ఎందుకంటే చేంజ్ చేస్తున్నప్పుడే పిచ్ మీద ఒక క్లారిటీ వస్తుంది, అలాగే అన్నర్ ఈక్వేషన్ మీద కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే జీటీ టీంకి తమ లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ బ్యాక్ ఫర్ అవడం చూసాం. అంటే ఫ్లాట్ వికెట్ మీద వాళ్ళ బౌలర్స్ అనుకున్న స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోయారు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అయింది వాళ్ళ ఫీల్డింగ్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ 3 లడ్డూ లాంటి క్యాచెస్ డ్రాప్ చేశారు. సో ఇంత మ్యాచ్లో జీటీ టీం మొదట ఫోకస్ చేయవలసింది వాళ్ళ ఫీల్డింగ్ మీద భయ్య. క్యాచ్లు తీసుకుంటేనే మ్యాచ్లు గెలుస్తారు. ఎందుకంటే మనం నిన్నే చూసాం, ముంబై వాళ్ళు ఒక ఫన్నీ క్యాచ్ డ్రాప్ చేశారు, దీంతో మ్యాచ్ కూడా ఓడిపోయారు. వేరేస్ బ్యాటింగ్ విషయానికి వస్తే పెద్దగా సమస్యలు ఏమీ కనిపించట్లేదు. అంటే వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ బ్యాట్స్మెన్ కాస్త మంచిగానే పెర్ఫామ్ చేశారు. అంటే గిల్ చూసుకున్న బట్టలు చూసుకున్న మంచి నాక్స్ కొట్టారు, అండ్ సాయి చూసుకున్న 50 కొట్టాడు. సో జీటీ టీంకి వాళ్ళ టాప్ ఆర్డర్ ఫామ్లో ఉంది, అలాగే సుందర్ కూడా మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. వేరేస్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం గత మ్యాచ్లో బ్యాక్ ఫైర్ అయింది. మరి ముఖ్యంగా ఫస్ట్ 10 ఓవర్స్లో చూసుకుంటే చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. సో ఇంత మ్యాచ్లో అయితే గుజరాత్ బౌలర్స్ కూడా కంబ్యాక్ చేయలేదు. పర్టికులర్గా మిడిల్ ఓవర్స్లో రషీద్ ఖాన్ అండ్ ప్రసిద్ధ కృష్ణ ఇద్దరు కీలకమవుతారు. అండ్ ఆల్సో పాపులర్ రబాడా మరియు సిరాజ్ వీళ్ళిద్దరు కూడా వికెట్స్ తీస్తేనే పాసిబిలిటీ పెరుగుతుంది జీటీకి గెలవడానికి. ఇక జేసన్ హోల్డర్ చూసుకుని అతను కూడా చాలా వరకు ఇంపార్టెంట్గా మారుతాడు. సో ఈ మ్యాచ్లో అయితే మరోసారి గుజరాత్ టీం ఎక్కువ పేస్ బౌలింగ్ ఆప్షన్స్తో వెళ్తారు భయ్య. అంటే మరోసారి దాదాపు 5 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఒకే ఒక్క స్పిన్నర్గా రషీద్ ఖాన్ ఉంటాడు. ఎందుకంటే ఫ్లాట్ వికెట్ మీద ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్ళడం అంత మంచిది కాదు. పైగా సిఎస్కే మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే బ్రేవిస్ మరియు దుబే ఇద్దరు స్పిన్నర్స్ని మంచిగా కొడతారు. దీంతో గుజరాత్ టీం హెవీ పేస్ బౌలింగ్ అటాక్తోనే వస్తారు. వాళ్ళకి అందుకే రెండో స్పిన్నర్ కావాలనుకుంటే సుందర్ వేస్తాడు. సో మోస్ట్లీ మ్యాచ్ కోసం గుజరాత్ టీం యొక్క ప్లేయింగ్లో పెద్దగా మార్పులు ఏమీ జరగకపోవచ్చు. ఇక సిఎస్కే టీం విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మీద ఓడిపోవడం చూసాం. అది కూడా వాళ్ళకి బోత్ బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలో కూడా కాస్త అటు ఇటు అయింది. మరి ముఖ్యంగా బ్యాటింగ్లో చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ గైక్వాడ్ దారుణంగా పెర్ఫామ్ చేశాడు. సో గైక్వాడ్ అయితే ఈ మ్యాచ్లో అలానే సరే కాస్త కంబ్యాక్ చేయాలి, కనీసం 120 స్ట్రైక్ రేట్ అయినా సరే బ్యాటింగ్ చేయాలి. వేరే మిగతా వాళ్ళు చూసుకుంటే దూబే తప్ప అందరూ కూడా మంచి ఫామ్లోనే కనిపిస్తున్నారు. పర్టికులర్గా సంజు శాంసన్ చాలా కీలకమవుతాడు వాళ్ళకి. అట్ ది సేమ్ టైం లాస్ట్ మ్యాచ్లో కార్తిక్ శర్మ మరియు బ్రేవిస్ ఇద్దరు కూడా చాలా మంచి బ్యాటింగ్ చేశారు. సో సిఎస్కే టీంకు బ్యాటింగ్లో సమస్య ఏంటంటే గైక్వాడ్ మరియు దూబే వీళ్ళిద్దరు ఫామే కాస్త కలవర పెడుతుంది. అదర్వైజ్ వాళ్ళ బ్యాటింగ్ మెల్లగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ బౌలింగ్లో మాత్రం వాళ్ళు డెఫినెట్లీ మిడిల్ ఓవర్స్లో ఓవర్టర్న్ మిస్ అవుతున్నారు భయ్య. గత 2 మ్యాచ్లు కూడా అతను లేని స్పష్టంగా కనిపించింది. పర్టికులర్గా ఎస్ఆర్హెచ్కి అగైనెస్ట్గా చూసాం, మిడిల్ ఓవర్స్లో చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. పవర్ ప్లేలో బాగానే కంటైన్ చేసినప్పటికీ మిడిల్ ఓవర్స్లో ఓవర్టర్న్ లేకపోవడం వల్ల వాళ్ళ రన్స్ దారుణంగా ఇచ్చేశారు. అట్ ది సేమ్ టైం అఖిల్ హుసేన్ యూజ్ చేసుకునే తీరు కూడా అంత మెరుగ్గా కనిపించలేదు. సో గత 2 మ్యాచ్లో డెఫినెట్లీ సిఎస్కే టీంకు పేస్ బౌలింగ్ బాగా బ్యాక్ ఫైర్ అవుతుంది. అంటే అన్సుల్ కాంబోజ్ రన్స్ ఇస్తున్నాడు, ముఖేష్ చౌదరి కూడా కొంతవరకు రన్స్ ఇస్తున్నాడు, అండ్ స్పెన్సర్ జాన్సన్ చూసుకుని అంత ఎఫెక్టివ్గా వేయలేకపోతున్నాడు. వాళ్ళు కేవలం నూర్ అహ్మద్ మరి అఖిల్ హుసేన్ వీళ్ళిద్దరి మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారు. మళ్ళీ ఓవర్టర్న్ వెళ్ళిపోయిన తర్వాత సిఎస్కే బౌలింగ్లో ఆ ఆరా మిస్ అవుతుంది భయ్య. సో ఇంత మ్యాచ్లో సిఎస్కే టీం కావాలంటే వాళ్ళ బౌలింగ్ యూనిట్ కలిసికట్టుగా రాణించాలి. అంటే అందరు బౌలర్స్ ఒక తాటి మీదకి వచ్చి ఒక మంచి కలెక్టివ్ ఎఫర్ట్ పెడితేనే జీటీ టీంని డిఫీట్ చేయగలరు. అది కూడా వాళ్ళు కాస్త పెద్ద మార్జిన్తో గెలవాలి, దీంతో చాలా బెటర్ బౌలింగ్ చేయాలి వాళ్ళు. అదర్వైజ్ సిఎస్కే టీం బ్యాటింగ్ పవర్తో గెలవాలనుకుంటే మాత్రం సంజు మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే అతను ఒక సెంచరీ కొడితే పెద్ద వికెట్ వస్తుంది. అదర్వైజ్ బౌలర్స్ కలిసికట్టుగా రాణించాలి, లేకపోతే గెలవలేరు. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే సిఎస్కే టీం కూడా అలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఏముందో తమ లాస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ సేమ్ కాంబినేషన్తో వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేదు ఏదైనా మార్పు చేయాలనుకుంటే రెడ్ సాల్ వికెట్ కాబట్టి ఎక్స్ట్రా పేస్ అని తీసుకొస్తారు. అంటే గుర్జప్నీత్ను ప్రశాంత్ వీర్ని ఇంపాక్ట్ ప్లేయర్స్గా పెట్టుకుని అవసరం తగ్గట్టు వాడుకోవడమే. సెలెక్ట్స్ ఈ మ్యాచ్ కోసం సిఎస్కే టీం ఎలాంటి కాంబినేషన్తో వస్తారనేది. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ పవర్ ప్లేలో ఉంటాయి. మరి ముఖ్యంగా సంజు శాంసన్ వర్సెస్ రబాడా లాస్ట్ మ్యాచ్లో చూసాం. రబాడా అయితే సంజుని అవుట్ చేశాడు. అండ్ ఓవరాల్గా చూసుకున్న రబాడాకి చాలా మంచి రికార్డ్ కనిపిస్తుంది. సంజుని 3 టైమ్స్ అవుట్ చేశాడు. వేరేస్ గైక్వాడ్కి చూసుకున్న రబాడా మీద మంచి రికార్డ్ లేదు, 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు. ఈవెన్ హోల్డర్కి అగైనెస్ట్గా కూడా గైక్వాడ్కి మంచి రికార్డ్ లేదు, 2 సార్లు అవుట్ అయిపోయాడు, అది కూడా కేవలం 4 ఇన్నింగ్స్లోనే. దీంతో గైక్వాడ్ ఈ మ్యాచ్లో ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి. ఇక తర్వాత మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే బ్రేవిస్ వర్సెస్ రషీద్ ఖాన్, ఇది ఇంట్రెస్టింగ్ బ్యాట్లే. గతంలో రషీద్ ఎప్పుడు కూడా బ్రేవిస్ని అవుట్ చేయలేదు, బట్ స్ట్రైక్ రేట్ అరౌండ్ 120 మాత్రం ఉంది. దీంతో వాళ్ళిద్దరి నుంచి ఒక మంచి బ్యాట్లను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక జీటీ బ్యాటింగ్ సైడ్ నుంచి చూసుకుంటే బట్లర్ మరియు గిల్ వీళ్ళిద్దరు గతంలో అఖిల్ హుసేన్ బౌలింగ్లో చాలా సార్లు అవుట్ అయిపోయారు. అంటే శుభ్మన్ గిల్ 2 సార్లు అవుట్ అయితే బట్లర్ 4 సార్లు అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్లో సిఎస్కే టీం పవర్ ప్లేలో అఖిల్ హుసేన్ చేత బౌలింగ్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఈ మ్యాచ్లో అయితే 2 జట్లకి పవర్ ప్లే బౌలింగ్ మరోసారి చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. మరి ముఖ్యంగా సిఎస్కే టీం పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా ఉంటే మాత్రం ఆ తర్వాత క్యాపిటలైజ్ చేసుకోవచ్చు. వేరేస్ గుజరాత్ టీం చూసుకుంటే ఆల్రెడీ సిఎస్కే బౌలింగ్ వీక్గానే కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా చేతిలో వికెట్లు పెట్టుకుంటే సరిపోద్ది, ఈజీగా మ్యాచ్ గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. సో నాకైతే ఈ మ్యాచ్లో సొంత గడి మీద జీటీ వాళ్ళే కాస్త ఫేవరెట్స్గా కనిపిస్తున్నారు. అంటే వాళ్ళకి గెలిచే అవకాశాలు కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.